జింక ముందు సింహం ముందు కాదు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే టోటల్ ఏపీనే వణుకుతుంది. రికార్డుల్లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మిన్నే రికార్డులు ఉంటాయి. ఇవన్నీ ఏ సినిమా హీరో డైలాగులో మీకు వివరంగా చెప్పక్కర్లేదు కదా, ఈ పాటికి అర్థమైందిగా. నందమూరి హీరో బాలయ్య సినిమాల కథ ఎట్లున్నా ఆయనకి ఇచ్చే ఎలివేషన్లు, బీజిఎంలు, యాక్షన్ సీన్లకు ఎస్ వంటి కొదువు ఉండదు. ఫైట్ సీన్ల నటసింహం ఉన్నాడంటే ఇక విలన్ ఎతడోడైనా సరే తోక ముడిచి తలలు దగ్గొట్టుకోవాల్సిందే. ఇట్లనే మొన్న బోయపాటి సీను అఖండ 2 సినిమా తీసిండు కదా, మెడ మీద గిరగిర త్రిశూలం తిప్పితే విలన్ గ్యాంగ్ ఎగిరి అవతల పడ్డది. ఒకే ఒక్కడు అటు 10 ఇటు 10 మందిని అవతల వారేసిండు. సినిమాల బాలయ్యకి ఎలివేషన్లు గట్టిగానే ఇచ్చిండు గాని స్టోరీలనే కంటెంట్ మార్చిండు డైరెక్టరు. ఇక ఆ రిజల్ట్ ఎట్లున్నది అనేది పబ్లిక్ మూతి వలగొట్టేటట్టు గట్టిగానే చెప్పిర్రు, అది వేరే ముచ్చట అనుకోరి. ఇక మళ్ళా గిసొంటి ఎక్స్ట్రాలు చేయొద్దని తర్వాత డైరెక్టర్లకు బాలయ్య ఆర్డర్ వేసిండట. గోపీచంద్ మలినేనితోని 111వ సినిమా తీస్తున్నాడు బాలయ్య. బోయపాటి లెక్కనే గోపీచంద్ కూడా ఆ సినిమా ప్యాన్ ఇండియా అనగానే అమ్మో అంత బడ్జెట్ అని గుండె పట్టుకున్నాడట ఆ సినిమా ప్రొడ్యూసర్. కంటెంట్ మార్కెట్ ఉంటే ఓకే గానీ దీని కింద బడ్జెట్ ఎందుకని వెనకాడిండట. ఆ మాట వినగానే గోపీచంద్ కూడా ఇంతకు ముందు రాసుకున్న కథ మార్చేసి మళ్ళా కొత్త కథ వినిపించిందట. ఎలివేషన్ ఇచ్చే కాన్ని ఇస్తా అని వీరసింహారెడ్డి లెక్క రోటీన్ స్టోరీ కాకుండా మంచి దమ్మున్న గ్యాంగ్స్టర్ కథను రెడీ చేసిన అని చెప్పిండట. బాలయ్య కూడా స్టోరీ బాగానే ఉందని ఖుషి అయిందట. ఇక అందుకే అన్ని రూల్స్ పెట్టిండంటే ఆకు మరి సినిమా ఎట్లుంటుందో ఓ షాలైనాకలా తెలుస్తుంది డైరెక్టర్ బాలయ్య మాట విన్నాడా లేదా అనేది. చూసుకుంటుంటే దోసుకుంటా పోతారట. అట్లా కావద్దంటే ఏమరో పాట వద్దు, ఎప్పటికీ కొట్లాడాలి అన్నట్టు నైని కోల్ బ్లాక్ ముచ్చట్ల చూసుకుంటూ ఉండొద్దు అనుకుంటున్నదట బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ముంచే పనులు చేస్తున్నదని దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టు చేస్తుందట. గవర్నర్ సారుకు సింగరేణి సిరులను ఎట్లా దోసుకునే కుట్రలు చేసిండ్రు అనేది గవాయిలతో సహా మొత్తం సాక్ష్యాలను గవర్నర్ సార్ ముంగట పెట్టబోతున్నారట. మంగళవారం పొద్దుగల రాజ్భవన్ పోయి కుట్రలు అన్నీ ఎట్లా కుంభకోణం చేసిండ్రు, ఎవల పాలు ఎంతుంది, ఎవల పాత్ర ఎంత అనేది వివరించి చెప్పుడే కాదు గట్టి చర్యలు తీసుకోండి అని కోరుతారట. రాష్ట్రానికి కేంద్రానికి నడుమిట్లుండే పెద్ద పదవులున్న మీరే తెలంగాణ సిరుల సింగరేణిని కాపాడాలన్నట్టు కోరబోతున్నారట. రాష్ట్రాన్ని లూటీ చేస్తుండ్రు, అడిగితే లాఠీ చూపిస్తున్నారు కాబట్టి మీరే జర కేంద్రం చర్యలు తీసుకోవాలనే పద్ధతిలో కోరబోతున్నారట. ఇటు కాంగ్రెస్ సర్కారేమో మేము అసలు కొత్త పద్ధతులు ఏం పాటించలేదు, సైట్ విజిట్ అనేది ఇప్పటిది కాదు, బీఆర్ఎస్ బీజేపీ సర్కార్లు ఉన్నప్పటి అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలేమో దోసుకున్నారు, లూటీ చేసిండ్రు అని చెప్తున్నారు. మరి నైని కోల్ పంచాది ఎంత దూరం పోతుంది, ఎవరు చెప్పేది నిజమైతే అనేది గట్టి ఎంక్వైరీ చేస్తే తప్ప తెలిసేటట్టు లేదు. మరి పిల్లి మెడల గంట కట్టి దొంగెవలు దొరెవలు అనేది సెంట్రల్ సర్కారే తేల్చాలి. మరి ఏం జరుగుతుందేమో.